బ్యాక్ టు ఆఫ్ రికార్డ్. నా మీద హత్యాయత్నం జరిగింది, టిప్పర్తో గుద్ది నన్ను చంపబోయారని ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుంటున్న అవతలోళ్ళకి ఎందుకు కామెడీ అయిపోయింది? నడి రోడ్డు మీద చాపేసి పడుకున్నా నిన్నెవ్వడు పట్టించుకోడు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రత్యర్థుల సంగతి సరే, సొంత పార్టీలో సైతం ఆయనకు ఎందుకు సపోర్ట్ లేదు? జిల్లా మొత్తం మీద ఒంటరయ్యారంటున్న ఆ నేత ఎవరు? ఏంటి అటాకింగ్ స్టోరీ? టైం బ్యాడ్ అయితే తాడే పామవుతుంది. సైకిల్ కింద పడ్డా కాళ్ళు ఇరిగిపోతాయి. చిన్న విషయమైన చుట్టేసి ఉక్కిరిబికిరి చేస్తుంది. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోందట. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలన్నీ ఆయనకు నెగిటివ్గానే ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ యువకుడి ఆత్మహత్య కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకున్న గన్మెన్ను తీసేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఒక టిప్పర్ గుద్దబోయిందన్నది లేటెస్ట్ మ్యాటరు. రామగిరి ఎంపీపీ ఎన్నికల విషయంలో ఆయన గ్రాఫ్ పెరిగిందంటూ మొన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే రివర్స్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావో గుర్తు చేసుకో అంటూ లిస్టు చదివి వినిపిస్తున్నారు టీడీపీ నాయకులు. ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్కి అటెండ్ అయి తిరిగి వస్తుండగా సింగరమల దగ్గర ఒక టిప్పర్ తన కారును ఢీకొట్టబోయిందని చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి. ఆ టిప్పర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ది కావడంతో రాజకీయంగా పెద్ద వివాదం రాజుకుంది. పరిటాల సునీత, సురేంద్రబాబు కలిసి తనను చంపే కుట్ర చేశారని, ఇదంతా లోకేష్ డైరెక్షన్లోనే జరిగిందని ఆరోపించారు తోపుదుర్తి. నేను అధికార పార్టీపై చేస్తున్న పోరాటం సంధిస్తున్న ప్రశ్నలతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారని, అందుకే నా అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారని, ఇక నుంచి నా టార్గెట్ లోకేష్ అంటూ సీరియస్ కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అయితే అందుకు టీడీపీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. అసలు నిన్ను నీ పార్టీ వాళ్లే పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వు నడి రోడ్డు మీద చాపేసుకుని పడుకున్నా మాట్లాడించేవాడే ఉండరు. అలాంటి నిన్ను చంపేందుకు మేం ప్లాన్ వేయడం, దానికి లోకేష్ డైరెక్షన్ చేయడమా? ఇదంతా కామెడీ కాకుంటే ఇంకేంటి? అలా చెప్పడానికైనా బుద్ధుండాలంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు ఇంత జరుగుతుంటే నీ పార్టీ వాళ్ళెవరైనా నీకోసం వచ్చారా, కనీసం పరామర్శించారా అని నిలదీశారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళెవరూ సపోర్టు రాబోరని, ఎందుకంటే నీ వ్యవహార శైలి అలా ఉందని కామెంట్స్ చేశారు టీడీపీ లీడర్స్. దాంతో నిజంగానే అనంతపురం వైసీపీలో ప్రకాష్ రెడ్డి ఒంటరయ్యారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఆయన తరచూ ప్రెస్ మీట్స్లో నా ఓటమికి సొంత పార్టీ వారే కారణమని, వ్యతిరేకంగా పనిచేశారని చెప్పడంతో మనస్పర్ధలు తారాస్థాయికి చేరాయట. మా మధ్య విభేదాలు లేకపోతే 14 సీట్లు గెలిచుండేవారమని చెప్పడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. వాటన్నింటినీ పక్కన పెట్టి కూడా ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి అరెస్టు సమయంలో అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి మరికొందరు నేతలు సపోర్టుగా వస్తే అనుచరుల నుంచి నిరసన వ్యక్తమైంది. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా తోపుదుర్తి అనుచరులు జనంలో నుంచే కామెంట్స్ చేశారు. దాంతో ఇప్పుడు ఆయనకు గన్మెన్ను తొలగించినా, నాపై హత్యాయత్నం జరిగిందని చెప్పినా జిల్లాలో ఏ ఒక్క నేత స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రకాష్ రెడ్డి జిల్లా పార్టీలో ఒంటరైనట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నా వెంట జనం, జగన్ ఉన్నారని ఆయన చెప్తున్నా ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన విషయంలో చేస్తున్న కామెంట్స్ మాత్రం వైసీపీలో ప్రకాష్ రెడ్డి పరిస్థితికి అద్దం పడుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.